నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రపంచం మరో మహా ప్రళయం అంచున ఉందా? భారత్ను ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టబోతోందా అంటే అవునని అంటున్నాయి తాజా పరిణామాలు. అటు నీతి ఆయోగ్ హెచ్చరికలు, ఇటు ప్రధాని మోదీ విజ్ఞప్తులతో దేశంలో ఏదో జరగబోతోందనే చర్చ జరుగుతోంది. ఇరాన్ చమురు మంటకు సామాన్యుడికి సంబంధం ఏంటి? మన దేశం ముందున్న సవాళ్లేంటి? అందుకోసం భారత్ అవని చేయాల్సిందేంటి? ప్రధాని చెప్పిన 10 సూత్రాలు పాటిస్తే లాభమా నష్టమా? క్లిష్ట పరిస్థితుల్లో భారత్కు వెళ్ళిందా? మున్ముందు ఏం జరగబోతోంది? ఆర్థిక తుఫాన్ తీరం దాటాలంటే పొదుపు మంత్రం తప్పదా? డాలర్ను ఢీ కొట్టాలంటే బంగారానికి బ్రేకులు వేయాల్సిందేనా? వనరులను పొదుపుగా వాడుకోవాలని, అనవసర ఖర్చులకు చెక్ పెట్టాలని హెచ్చరిస్తోంది కేంద్రం. హైదరాబాద్ సాక్షిగా ప్రధాని మోదీ పొదుపు మంత్రం పఠించారు. విదేశీ ద్రవ్యం భారమయ్యే ప్రతి రంగానికి దూరం ఉండాలని పిలుపునిచ్చారు. సంక్షోభం ముంచుకొస్తోంది, సిద్ధంగా ఉండండి అంటూ ప్రధాని ఇచ్చిన పిలుపు సామాన్యుల్లో కలవరం రేపుతుంటే ఆర్థిక నిపుణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు పూర్తిగా తొలగిపోలేదని, దాని ప్రభావం భారతదేశంపై మరింత తీవ్రంగా ఉండబోతోందని హెచ్చరించారు మోదీ. కొద్ది రోజులుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మిడిల్ ఈస్ట్ సంక్షోభం దడ పుట్టిస్తోంది. ఇరాన్ తీరుతో గ్లోబల్ సప్లై చైన్ చిన్నాభిన్నమవుతోంది. ఎర్ర సముద్రంలో ట్రేడ్ రూట్స్ మూతపట్టడంతో నిర్మాణ సామాగ్రి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారత్పై నేరుగా ప్రభావం పడకముందే మోదీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అందుకే నీతి ఆయోగ్ కీలక సూచన చేసింది. రాబోయే 2 ఏళ్ల పాటు భారీ నిర్మాణాలను, కొత్త బిల్డింగుల కట్టడాలను వాయిదా వేయాలని స్పష్టం చేసింది. లోకల్ మార్కెట్ను బలోపేతం చేస్తేనే గ్లోబల్ షాక్ల నుంచి బయటపడగలం. దేశ భవిష్యత్తు కోసమే ప్రధాని 10 సూత్రాలు ప్రతిపాదించారు. ఏడాది పాటు పసిడి కొనుగోలు చేయొద్దని సూచించారు. పెట్రోల్, డీజిల్ వాడకానికి కళ్లెం వేయాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలన్నారు. విదేశీ పర్యటనలకు చెక్ పెట్టాలన్నారు. వంట నూనెల వాడకంలో కోత విధించాలన్నారు. రసాయన ఎరువులకు స్వస్తి పలకాలన్నారు. స్వదేశీ ఉత్పత్తులకే పట్టం కట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది. తన కాన్వాయ్ని సగానికి సగం తగ్గించాలని ఎస్పీజీకి ప్రధాని ఆదేశించారు. తన కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలని సూచించారు మోదీ. దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఒక సినిమాలో నూతన్ ప్రసాద్ చెప్పిన డైలాగ్ ఇది. నిజ జీవితంలో ఇలాంటి డైలాగులు వినడం కష్టమే, కానీ ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లోనే ఉందని చెప్పక తప్పదు. ఎస్, మీరు వింటోంది నిజమే. ప్రధాని మోదీ చెప్పిన పొదుపు మంత్రం గురించి కొంచెం సీరియస్గా ఆలోచించాల్సిందే. దేశం భవిష్యత్తును నిర్ణయించేది కూడా ఇదే. దేశవ్యాప్తంగా మళ్లీ లాక్డౌన్ తప్పదా? కోవిడ్ పరిస్థితులు పాటించాల్సిందేనా? అందుకే మోదీ డేంజర్ సిగ్నల్స్ అందించారా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించడమే కాదు, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన అలవాట్లను మార్చుకొని ఆర్థిక వ్యవస్థకు అండగా నిలబడటం కూడా దేశభక్తే. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు దిగుమతిదారుల్లో ఇండియా ఒకటి. బంగారం దిగుమతి చేసుకోవాలంటే మనం భారీగా అమెరికన్ డాలర్లను చెల్లించాలి. గత ఆర్థిక సంవత్సరంలోనే బంగారం దిగుమతుల కోసం ఏకంగా 6 లక్షల కోట్లు ఖర్చు చేశాం. మన డాలర్లను కొనే కొద్దీ మార్కెట్లో డాలర్కు డిమాండ్ పెరిగి రూపాయి విలువ పడిపోతుంది. ఇప్పుడు కోట్లాది భారతీయుల ముందున్న ఏకైక మార్గం స్వదేశీ పథమే. దేశవ్యాప్తంగా మనం తయారు చేస్తున్న క్వాలిటీ ప్రోడక్ట్స్ను, మన గిరిజన సహకార సంఘాలు అందిస్తున్న సహజ సిద్ధమైన వస్తువులను ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైంది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు మహాకవి గురజాడ.
ఆపద కాలంలో మనమంతా దేశం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. సామాన్యుడి నుంచి రాష్ట్రపతి దాకా అందరూ అప్రమత్తం కావాలి. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలి. అప్పుడే దేశం గెలుస్తుంది. ఆర్థిక యుద్ధంలో భారత్ను గెలిపించవచ్చు. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్లో మనం మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు రవికుమార్ గారు అండ్ సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ అనలిస్ట్, ఆర్థిక నిపుణులు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం అండి ఇద్దరికి. రైట్, ముందుగా రామ్మోహన్ రావు గారు, ఏంటి దేశము క్లిష్ట పరిస్థితుల్లో ఉందా? ఇవన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని వచ్చి ఇక్కడ చేసినటువంటి పొదుపు సూచనలు ఇదే చెప్పకనే చెప్తోందా? ఏం జరుగుతుందంటారు దేశంలో? ఎక్కడో యుద్ధం ఇక్కడ మనపైన ప్రత్యక్షంగా పడబోతోందా? ఇన్నాళ్ళు జస్ట్ గ్యాస్, పెట్రోల్, డీజిల్ వరకే అనుకున్నటువంటి ఈ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు టోటల్గా మన వంటింటిలో కాదు మొత్తం ఇంట్లోకి వచ్చేసి తిష్ట వేసుకొని కూర్చోబోతున్నాయా? ఏం జరగబోతుంది దేశంలో? లాక్డౌన్కి సంబంధించి చాలా అనుమానాలు ఉన్నాయి ప్రజల్లో. మళ్ళీ కరోనా రోజులు మళ్ళీ రాబోతున్నాయా? అలాంటి రోజులను గుర్తు తెచ్చేటువంటి పరిస్థితి మళ్ళీ రాబోతోందా? ముందు ముందు అదేనా మన భవితవ్యం అనేవి చాలా సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. ఏం చెప్తారు సార్? ప్రజా గారు, మీకు మిత్రుడు రవికుమార్ గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. నిజంగా ఈ 100% డైరా నేను 3 రోజులే అన్ని టీవీ ఛానల్ చెప్తున్నాను. నిజంగా క్లిష్ట పరిస్థితిలో ఉంది. కానీ మిగతా దేశాలను పోల్చుకుంటే చాలా చాలా ఆర్థికంగా పటిష్టంగా ఉన్నామంటున్నాం. ఇవాళ విదేశీ మారక ద్రవ్యం మరొక 9 నుంచి 11 నెలల పాటు ఇదే రకంగా ₹1 పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకపోయినా మనం తట్టుకునేలాగా ఉన్నది. బంగారం ఇదే విధంగా దిగుమతి చేసుకున్న ఈ విలువలు 9 నుంచి 11 నెలలు మనకు పనికొస్తాయి. కానీ ఆ తర్వాత ఏమిటి? మనిషికి తెలంగాణలో సాగుతుంది, గోజకు తింటేదాని మనిషికి ఉంటేదాని. అంటే గోజ అంటే పశువుకు తినుకుంటూ పోతుంటుంది, తర్వాత నెమరు వేసుకుంటుంది. మనిషికి అట్లాగా ₹1,00,000 ఇంట్లో ఉన్నాయి, 10 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది, నిరంతరంగా నిద్రపోతాం గుండె మంచి వేసుకొని కదా. అట్లా మనిషికి ఏమో ఉంటే, తినకపోయినా సరే ఉంటే కళ్ళ ముందు కనపడుతుంటే మనకు దోకా లేదని భావన ఉంటుంది, భరోసా ఉంటుంది. అందుకని ఏమంటే భారతదేశానికి భరోసా ఉంది, ఆర్థిక భరోసా ఉంది. ఇవాళ ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా ఉన్నాం, 5వ దిగజారిపోవద్దు. అట్లానే ఫారెక్స్ నిధులు అంటే మన నిల్వల్లో, మనకు విదేశీ మార్కెట్ నిల్వల్లో చూసుకుంటే 6వ దేశంగా ఉన్నాం, 10లో 6వ దేశంగా ఉన్నాం. అంటే సరిగ్గా 10లో మధ్యన ఉన్నాం, ఒకటి ఎక్కువ. 5వ దేశంగా మారబోదు. అసలు యాక్చువల్గా యుద్ధం రాకపోతే ఫారెక్స్ నిల్వలో 5వ దేశంగా ఉండేవాళ్ళు. కానీ ఇటీవల ఇరాన్, అమెరికా యుద్ధం వల్ల మొన్నటి దాకా మరి ఉక్రెయిన్, రష్యా యుద్ధం జరిగింది కదా, అప్పుడు ఎందుకు రాలే మన దగ్గరికి అంటే అది దూరంగా ఉన్న ఇల్లు తగలబడుతుంటే మన దాకా రావడానికి టైం పడుతుంది. కానీ ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయిన రోజా గారు, ఎక్కడైనా సెగ తగిలింది మన వంటింట్లోకి వచ్చింది. తెలుసు కదా మీకు, గ్యాస్ బండ రేట్ ఇవాళ 4,000. ఇవాళ బ్లాకులో డొమెస్టిక్ సిలిండర్ ₹1,100 ఉన్నది, 4,000కి అమ్ముతుంది. 4,000 నుంచి 5,000కి అమ్ముతున్నారు. మరి బ్లాకులు ఎక్కడి నుంచి దొరుకుతున్నది? కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కదా ఇది. దీని ఇట్లా క్లిష్ట పరిస్థితులు ఉన్న సందర్భంలో మోడీ గారు చేసిన సూచనలకు కొందరు వక్రీకరిస్తున్నారు అంటున్నారు. పూర్తిగా నేను మోడీ గారిని సమర్థిస్తున్నాను. మరి మోడీ గారిని సమర్థిస్తున్న నేను బీజేపీ కాదు కదా రవికుమార్ గారు లాగా. కానీ నేనేమంటున్నానంటే గత కాలపు అనుభవాలు మనం తీసుకోండి అంటున్నాం. నెహ్రూ గారు 1962లో యుద్ధం వచ్చినప్పుడు, చైనా భారత్ యుద్ధం వచ్చినప్పుడు ఆనాడు దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీరు అప్పటి సంగతి చూసుకుంటే మీకు పాత పత్రికల్లో చూస్తామా, మీకు పెళ్లి పత్రికలలో మీ రేషన్ మీరే తెచ్చుకోగలరు మనవి అని చెప్పి కింద ఒక క్లాజ్ పెట్టామండి. ఎందుకంటే 50 మంది కంటే ఎక్కువ మందికి మనం ఏదైనా విందు ఏర్పాటు చేస్తే అప్పట్లో ఆర్డీఓ అంటే ఆర్డీఓతో పర్మిషన్ తీసుకోవాలని, 50 మంది కంటే ఎక్కువ మందికి డిన్నర్ ఏర్పాటు చేస్తున్నా దయచేసి అనుమతించండి, మా రేషన్ వాళ్ళే తెచ్చుకుంటారు, దానికి అంగీకరించే వస్తున్నారు వాళ్ళందరూ అని చెప్పి దేశ ఆహార అవసరాలు అంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు నెహ్రూ గారు పెట్టిన నిబంధనలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అలాంటి సిమెంట్ తీసుకోవాలంటే ఆర్డీఓతో పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుండే. ఇవన్నీ అనుభవించే ఈ దేశకు వచ్చినాం మనం. ఆర్థిక సంస్కరణల తర్వాత ఇవాళ ఎట్లా పడితే అట్లా ఖర్చు చేసుకొని వేల మందికి భోజనాలు పెట్టుకుంటే భోజనాల ఖర్చు అంటే వృధా అవుతుంటే కూడా మనం చూస్తూ ఊరుకుంటున్నాం కదా. అందుకని మోడీ గారి సూచనలు ఇవాళ కొత్తగా అమలు చేసేది కాదు, ఓనాడు నెహ్రూ అమలు చేసిండు అట్లా. ఆనాడు భారత్ చైనా యుద్ధం వస్తే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మన ప్రఖ్యాత గాయని, మనకు నెహ్రూ గారికి ఆమె అభిమాన గాయని. నెహ్రూ గారి దగ్గరికి వెళ్తే కలిసినప్పుడు ఆమె భారతరత్న కూడా తర్వాత ఆమె యుద్ధం కోసం తన మా మెడ మీద ఉన్న బంగారం అంతా, వంటి మీద ఉన్న బంగారం అంతా అప్పటిక ప్రభు 7వ నిజాం మీరు ఉస్మాన్ అలీ ఖాన్ 5,000 మన కిలోల బంగారం అంటే 5 టన్నుల బంగారాన్ని ఆనాడు పాకిస్తాన్, ఏదో చైనాకు భారత్ యుద్ధం కాదు, అది ముస్లిం దేశమైన పాకిస్తాన్ మారిన తర్వాత 71లో ఆ రాజాపడ రద్దు ఇందిరాగాంధీ చేసింది.
కానీ లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో 5,000 కిలోలు అంటే 5 టన్నుల బంగారాన్ని భారత ప్రభుత్వానికి ఆయన దానం చేసిండు. మేర్వాడ్ మహారాణి ఒక ఆమె మనకు ఆమె కూడా 570 కిలోల బంగారాన్ని ప్రభుత్వానికి ఇచ్చింది. అందుకని మోడీ గారు అన్నాడు, ఒకనాడు బంగారం దానం చేసిన సమాజం మనది, ఇవాళ మనం బంగారాన్ని కొనకు. ఇటుక బీజేపీ నాయకులు రవికుమార్ గారితో మాట్లాడదాం. రవికుమార్ గారు, ప్రధాని ప్రతిపాదించినటువంటి ఈ 10 పొదుపు సూత్రాల వెనక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటి అనంటే ఫారెక్స్ రిజర్వ్స్ను కాపాడడం అని అర్థమవుతోంది. అయితే ఏడాది పాటు బంగారం కొనొద్దు, తర్వాత విదేశీ ప్రయాణాలు చేయొద్దు, 2 ఏళ్ల పాటు కూడా భారీ నిర్మాణాలు చేపట్టొద్దు, ఆయిల్ తక్కువగా వాడండి, ఫ్యూయల్ని తక్కువగా ఇది చేయండి, ఈ రకరకాలుగా కొన్ని చెప్పడం వల్ల లేనిపోని డౌట్స్ వస్తున్నాయి. ఏంటి అంటే నిజంగానే ఏదైనా జరగరానిది ఏదైనా జరగబోతోందా ఏంటి అని కొంత పానిక్ సిచ్యువేషన్ అయితే వస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ నాయకులు కూడా ఇప్పుడు ఇవేదైతే వద్దు అని చెప్పారో ప్రధాని తగ్గించండి అని చెప్తున్నారు, వీటిపైన కూడా వాళ్ళు అపోజ్ చేస్తూ ఉన్నారు. కొన్ని అంటే ఆయా రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళ లైవ్లీహుడ్ పరిస్థితి ఏంటి, దానికి ఎవరు అకౌంటబిలిటీ అని అడుగుతున్నారు. అవును. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంచెం బాధ్యతాయుతంగా ప్రపంచం యొక్క పరిస్థితులని క్లోజ్గా గమనిస్తున్న పార్టీగా, ఒక జాతీయ పార్టీగా, ఈ దేశాన్ని 60 సంవత్సరాలు వెళ్ళిన పార్టీగా ఒకసారి ఆలోచించి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను మెరుగుపరచడానికి, అంటే ఇది ఒక రకంగా జాతీయ భావాలని పెంపొందించుకొని వాటిని ఇప్పుడు బయటికి తీసి దేశం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమను వాళ్ళు బయటికి వ్యక్తపరిచేటువంటి సమయం. ఈ సమయంలో ఇప్పుడు కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా జనసంఘ వాళ్ళు దేశ హితం కోసమే మాట్లాడినారే కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి నెహ్రూ గారి పైన వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు. ఇందిరాగాంధీ గారు చైనాతో యుద్ధం చేసినప్పుడు కూడా ఇందిరాగాంధీ గారికే సపోర్ట్ చేస్తూ మాట్లాడారు, ప్రభుత్వానికే సపోర్ట్ చేస్తుంటూ మాట్లాడారు, కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆ తర్వాత జరిగినటువంటి పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు యుద్ధ పరిస్థితుల్లో కూడా అప్పుడు కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ, ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ, ఆ నాయకురాలకు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఇట్లా చాలా అనేక ఉదాహరణలు భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసంఘలో ఉన్నప్పుడు కావచ్చు, క్లిష్ట పరిస్థితులు, దేశానికి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రభుత్వంలో పార్టీకి సపోర్ట్ చేస్తూ అన్ని పార్టీలు కలిసి వచ్చి ఒకే రకమైన వాయిస్ ని ఏ విధంగా అయితే బయటికి తీసాయో ఇప్పుడు అటువంటి పరిస్థితి. మనము ప్రత్యక్షంగా ఏ దేశంతో యుద్ధం చేయట్లేదు, కానీ అటువంటి పరిస్థితులు ఇప్పుడు ప్రపంచంలో నెలకొన్నాయి. నేను అంటే పర్సనల్ గా నేను చెప్తున్నానండి, నేను ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశానికి అట్లా వస్తూ ఉంటాం. యూరోపు, ఇక్కడ లాటిన్ అమెరికన్ దేశాలు కావచ్చు, ఇక్కడ చైనా అవతల ఉన్నటువంటి దేశాలు కావచ్చు, ఏషియన్ కంట్రీస్ కావచ్చు, ఆఫ్రికేషన్ కంట్రీస్ అంటే పోతా ఉంటే నాకు అనుభవం ఉన్నది. అక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే నిజంగా భయం అవుతుంది. ఎందుకంటే 30 నుంచి 40% ఫ్యూయల్ రేట్లు కావచ్చు, మిగతా వస్తువుల రేట్లు కావచ్చు పెరిగినాయి. అమెరికాలో అయితే మరీ దారుణంగా ఉంది. అమెరికాలో 2 రకాలుగా పెరిగినాయి. ఒకటి యుద్ధం వల్ల పెరిగింది ఒక ఎత్తు అయితే, అమెరికా అధ్యక్షుడు విధించినటువంటి టారిఫ్ల వల్ల కూడా అక్కడ నిత్యం దొరికేటువంటి వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగినాయి. చాలా ప్యానిక్ సిచ్యువేషన్ ఉన్నది. ఇక మన దేశం పక్కనే, మన దేశానికి ఆనుకొని ఉన్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు అయితే ఇంకా పరిస్థితి ఇంకా ఘోరంగా ఉన్నది. ఎంతో కొంత బెటర్ గా ఉన్నటువంటి దేశాలు ఏవైనా ఉన్నాయి అంటే కేవలం భారతదేశం మాత్రమే. నేను ఏదో మా ప్రభుత్వం ఉన్నదని, బీజేపీ ప్రభుత్వం ఉన్నదని, మోడీ గారి పైన అభిమానంతో మాట్లాడలేదు, నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. ఉన్న విషయాలు నిజంగా మీరు గూగుల్ చేసి కూడా చూసుకోవచ్చు. ఒక 6 నెలల క్రితం ఏం రేటు ఉండినాయి అమెరికాలో వస్తువుల రేట్లు, లేకపోతే ఈ యొక్క నూనె రేట్లు కావచ్చు, లేదా పెట్రోల్ రేట్లు కావచ్చు, ఇప్పుడు ఏ రేట్ లో ఉన్నాయి. మీరు ప్రతి ఒక్క కంట్రీని మీరు గూగుల్లో కొడితే ప్రతి ఒక్క కంట్రీ 6 నెలల క్రితం రేట్ ఇప్పుడు రేటు కొడితే క్లియర్గా తెలిసిపోతుంది. కానీ మన దేశంలో ఇంకా ఇప్పటి వరకు కూడా పెద్దగా వస్తువుల ధరలు పెరగలేదు, నిత్యావసర సరుకుల ధరలు పెరగలేదు. ప్రతి పేదవాడికి కూడా తను అఫోర్డ్ చేసుకునే రేట్ ప్రకారం ఇప్పటికీ ఉన్నాయంటే దానికి కారణం కేంద్రంలో సుపరిపాలన జరుగుతూ ఉంది. మంచి నాయకుడు మనకు దొరికినాడు. అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీటన్నిటిని ఏంటంటే చూడండి, భవిష్యత్తుని ముందే పసిగట్టి దానికి తగ్గట్టుగా మన యొక్క ప్రణాళికలు చేసుకొని, ఆ ప్రణాళికాబద్ధంగా మనం రోజు మన యొక్క కార్యకలాపాలని చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఎటువంటి విపత్కర పరిస్థితులను, ఎటువంటి విపత్తులైనా ఎదుర్కోవచ్చని నిరూపించింది భారతదేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో. అందుకే నేను మొన్న ఒకరితో మాట్లాడుతుంటే నేను చెప్పా, ఎస్ భారత్ విశ్వ గురువు అని చెప్పాను. భారత్ ఇప్పుడున్న పరిస్థితుల్లో
ప్రపంచాలకి గురువులాగానే. ఎందుకు అంటే అన్ని దేశాల్లో ఇటువంటి క్లిష్ట పరిస్థితి జరుగుతుంది ఉంటే మన భారతదేశంలో పెద్దగా దాని యొక్క ఇంపాక్ట్ లేదు. దానివల్ల చెప్పా. నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ప్రధాని మోడీ గారు హైదరాబాద్కు వచ్చి అయితే పిలుపునిచ్చారో గోల్డ్ కొనవద్దు, నూనెలు కొనవద్దు, పెట్రోల్ని కొంచెం తగ్గించండి, వాడకాన్ని పెట్రోల్ డీజిల్ వాడకాన్ని కొంచెం తగ్గించండి అని చెప్పినప్పుడు దాన్ని మనం పాజిటివ్ గానే తీసుకోవాలా, పాజిటివ్ గానే పబ్లిక్ లో పోయేటట్టుగా చూడాలి. కానీ విమర్శలు చేసేటువంటి సంస్కృతి కరెక్ట్ కాదని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక చిన్న విషయం కూడా కొంచెం లెక్కల్లో కొంచెం అకాడమిక్ గా నేను కొంచెం దాంట్లో చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. దాదాపు $70 బిలియన్ గోల్డ్ ప్రతి సంవత్సరం మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి ఆ యొక్క బంగారానికి మొత్తము మనం డబ్బు పే చేయాలి కదండి. ఆ డబ్బులంతా కూడా డాలర్స్ లో పే చేస్తాం. ఆ డాలర్స్ లో పే చేసేటప్పుడు మన దగ్గర ఏదైతే విదేశీ మారక ద్రవ్యం ఉంటుందో ఆ విదేశీ మారక ద్రవ్యం యొక్క నిల్వలు తగ్గిపోతుంటాయి. ఏ విధంగా అంటే ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ మంత్ కెనడా పోతున్నాను అనుకోండి. కెనడా పోతే ఇప్పుడు ఆ కెనడాలో పోవడానికి ఇండియన్ రూపీస్ ని డాలర్స్ లో మార్చుకోవాలి. డాలర్స్ లో మార్చుకోవడానికి ఆ డాలర్ యొక్క మారక ద్రవ్యం రూపీతో మనకి ఎంత ఎక్కువ పెరిగితే మనకి అంత నష్టం జరుగుతూ ఉంటుంది. అది పెరగకుండా ఉండాలి అంటే డాలర్ యొక్క రిజర్వ్స్ మన దగ్గర బాగా ఉండాలి. ఎప్పటికీ ఉండేదానికంటే కొంచెం ఎక్కువగానే ఉండాలి. కానీ మనకి ఇప్పుడు ఆ డాలర్ యొక్క నిల్వలు తగ్గిపోతున్నాయి దేశంలో. తగ్గిపోవడం వల్ల రూపాయి యొక్క విలువ పడిపోయే అవకాశం ఉంది. రూపాయి విలువ పడిపోతే మనకి ఆర్థికంగా నష్టం జరుగుతుంది. ఇప్పుడు ప్రపంచంలోనే 4వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని కొంచెం అంటే ఆ స్థితిలో ఉంటాం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే పడకుండా ఉండాలి. ఒకటి అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే ప్రపంచంలో ఏ దేశం కూడా 6 నుంచి 7% వృద్ధితో ముందుకు పోవట్లేదు. ఇప్పుడున్న ప్రపంచ దేశాల్లో మీరు ఏ దేశాన్ని తీసుకున్నా కూడా 6 to 7% ఆర్థిక వృద్ధితో ముందుకు పోవట్లేదు. ఆ వృద్ధి కూడా మందగించే అవకాశం ఉన్నది కాబట్టి ముందు అది కూడా తగ్గకుండా అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఇంకొక చిన్న లెక్క కూడా చెప్తాను. 140 కోట్ల జనాభా మనది. 140 కోట్ల మంది జనాభాకు తగ్గట్టుగా ఏదైతే మనం ప్రణాళికలు చేసుకోవాలో ఆ ప్రణాళికలు చేయడము, వాటిని జన సమూహంలోకి ఆ యొక్క ప్రణాళికలు ఒక నినాదం లాగా తీసుకుపోవడం అనేది ఇంపార్టెంట్. ఆ ప్రయత్నం మోడీ గారు చేస్తున్నారు. ఆ ప్రయత్నం మోడీ గారు చేస్తూ తన ఆచరణలో కూడా పెట్టి మిగతా వాళ్ళందరినీ కూడా ఆచరణలో పెట్టమని చెప్పేసి ఆయన సందేశం ఇస్తున్నారు. ఆ సందేశాన్ని పాజిటివ్ గా తీసుకొని దేశ హితం కోసం, దేశ యొక్క ఆర్థిక పరిస్థితి, ఆర్థిక వృద్ధి కోసం అందరూ కూడా దాన్ని పాజిటివ్ గా తీసుకొని ముందుకు వెళ్తారని చెప్పేసి నేను మీ ఛానల్ తరఫున కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు కూడా నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. పశ్చిమాసియా అంటే మనకు పక్కనే ఉన్నది. దూరం ఉంటే ఏమో అనుకోవచ్చు. అంతకుముందు మీరు ఇంతకుముందు అన్నట్టు రష్యా ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు మనకు ఆ యుద్ధం ద్వారా మనకు చూడండి మనకు ఏదైనా బెనిఫిట్ జరిగిందా అంటే అక్కడ నుంచి మనకు రష్యా పైన విధించినటువంటి ఆంక్షల వల్ల మనం ఆ ఆంక్షల్ని పట్టించుకోకుండా మనకు ఎక్కడైతే తక్కువ రేటుకు చమురు దొరుకుతుందో ఆ ధైర్యం చేసి అమెరికా లాంటి దేశాలను కూడా ఎదిరించి వాళ్ళ యొక్క బెదిరింపుల్ని కూడా పట్టించుకోకుండా రష్యా నుంచి చమురుని తక్కువ రేటు తెచ్చుకోగలిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరు. గుడ్ ఈవినింగ్ నుమాన్ గారు. సో నుమాన్ గారు, ప్రధాని మోదీ తెలంగాణ వచ్చి ఇక్కడ 10 పొదుపు సూత్రాలను ప్రకటించారు. ఈ 10 పొదుపు సూత్రాలు దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం కోసము, 4వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశము ఒక అడుగు కిందకి పడకుండా ఉండటం కోసం ముందుగా తీసుకున్నటువంటి ప్రికాషనరీ మెజర్స్ ఇవి అని చెప్తున్నారు. మరి ఈ 10 వీటిని పాటించడానికి, అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ మేడం, యాజ్ వెల్ యాజ్ పెద్దలు రామన్ రావు గారు, మిత్రులు రవికుమార్ గారు అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో ప్రధానమంత్రి గారు ఇక్కడ పెరేడ్ గ్రౌండ్లో వచ్చేసేసి వారు మాట్లాడారు. దాని తర్వాత మనం చూసాము మండే రోజు స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో 3.1 ట్రిలియన్ రూపీస్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ట్యూస్డే రోజు 4 ట్రిలియన్ రూపీస్ అండ్ వీఆర్ సీయింగ్ ద మార్కెట్స్ ఆర్ గోయింగ్ డౌన్. Okay, so now the point here is, let us understand why this panic has been created. This is nothing but foreign exchange reserves ఏదైతే ఇండియాలో ఉన్నాయో, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ యొక్క మీనింగ్ ఏంటి అని అంటే, ఒక ఇండియా యొక్క సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అది ఫారెన్ కరెన్సీ సేవ్ చేసుకున్నటువంటిది ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. యూ హ్యావ్ ఇంపోర్ట్ అండ్ యూ హ్యావ్ ఎక్స్పోర్ట్. ప్రతి ఒక్క కంట్రీతో మనకు కావాల్సినటువంటి యొక్క ప్రోడక్ట్స్ని మనం తెచ్చుకుంటాము, వారికి కావాల్సినటువంటి మనం ఇస్తూ ఉంటాము. దిస్ ఈజ్ నథింగ్ బట్ ట్రేడ్. నా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎక్కడైతే మనకు ఎక్స్చేంజ్ జరుగుతున్నదో అక్కడ మనకి డాలర్లో మనం కొంటాము. ఇట్ ఈస్ గోల్డ్ ఆర్ ఇట్ ఈస్ ఆయిల్.
both. Now 85% of oil, which is a crude oil, మనకి బయట నుంచి వస్తుంది. LPG more than 50% we are getting from outside because of the geopolitical tensions of the Middle East war. It could be Israel and Iran war వల్ల ఈరోజు మనకి ఇటువంటి పరిస్థితులు. Not just our country, every country has a problem. But my point here is, మనం ఏం మెజర్స్ తీసుకున్నామని చెప్పేసి నేను అడగదలుచుకుంటున్నాను. వారు మాట్లాడుతూ చెప్పారండి, ఆయిల్ మనం ఏం చేయలేము, బయట నుంచి తీసుకురావాలి. ఎస్, కొన్ని ఆయిల్ మనం ఏం చేయలేదు, మన దగ్గర న్యాచురల్ రిసోర్స్ లేదు, బయట నుంచి తేవాలి. కానీ ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ ఏమైనా మనం పాటించామా? 12 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎప్పుడైనా మీరు ఎంఫసిస్ చేశారా? ఈ రోజుకి కూడా చైనా నుంచి 6,000 ప్రోడక్ట్స్, దో మనం చైనాతో మనకు వైరం ఉందని చెప్పేసి చెప్తాం, మనం చైనాతో పోట్లాడుతున్నాం అంటున్నాం, కానీ ఈ రోజుకి కూడా చైనా మీద మన ఎకానమీ డిపెండెంట్. వీఆర్ ఈవెన్ గెటింగ్ ద ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా విచ్ ఇస్ మోర్ దాన్ 6,000 products from China. Even today, what have you done? We have got so much of resources. ఇంత హ్యూమన్ క్యాపిటల్ మన దగ్గర ఉన్నప్పుడు 140 కోట్ల మంది భారతీయులు ప్రజలు ఉన్నప్పుడు వారి యొక్క ప్రొడక్షన్ పెంచడానికి, వారి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ పెంచడానికి మీరు కొత్త యూనివర్సిటీస్ ఏం తీసుకొచ్చారండి? I don't want academic universities. Let us not talk about academic universities. I'm talking about the manufacturing hubs గురించి, manufacturing units గురించి, productivity గురించి ఎక్కడ తీసుకొచ్చారు? Yes, what have you done? Let us talk about that కదా. మీరు ఎనర్జీ యూటిలైజేషన్ గురించి ఏదైతే మాట్లాడుతున్నారో, ఎలక్ట్రిక్ కార్స్ అని చెప్పేసి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారండి. వాట్ హ్యావ్ యూ డన్ ఆల్ దీస్ ఇయర్స్? అని చెప్పేసి నేను అడగదలుచుకుంటున్నాను. మీరు గోల్డ్ గురించి మాట్లాడారండి. ఆ పాయింట్ మాట్లాడే ముందు హ్యావ్ హీ ఈవెన్ థాట్ అబౌట్ ఏ రకమైన ప్యానిక్ క్రియేట్ చేస్తున్నారు, ఏ రకమైన డేంజర్ బెల్స్ మోగించి వెళ్ళారని చెప్పేసి గుర్తించారండి. గోల్డ్ బిజినెస్ మీద దాదాపు 1 కోటి ఫ్యామిలీస్ ఈరోజు ఉన్నారండి. 1 కోటి ఫ్యామిలీస్, 1 crore ఫ్యామిలీస్ ఒక్క సంవత్సరం మొత్తం గోల్డ్ కొనొద్దని చెప్పినప్పుడు, గోల్డ్ కొనడం తగ్గించుకోమని చెప్పడం, ఆడవారికి ఒక సెంటిమెంట్, పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, మరోటో ఉన్నప్పుడు వారు కొంటారండి. ఒక సేఫ్టీ ప్రోడక్ట్గా, కమోడిటీగా వారు భావించి కొనుక్కొని పెట్టుకుంటారండి. అటువంటిది మీరు కొనొద్దని చెప్పినప్పుడు అక్కడ దాని మీద ఉన్నటువంటి లైవ్లీహుడ్ వాట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్? హ్యాస్ హీ ఈవెన్ థాట్ అబౌట్ ఇట్? వారు వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పారు. Why can't you even mandate it? Mandate చేయండి. Government, you're running a government కదా. Why are you just giving merely instruction? Who is going to follow? Which private company will listen to you? Unless you don't mandate it, ఎవరు వినబోతారండి? మీరు మన దేశానికి ఇలాంటి యుద్ధ విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఇలాంటివి జనాలకి పొదుపు గురించి చెప్పడము ఇదే ఫస్ట్ టైం కాదు. అబ్సల్యూట్లీ నాట్. యూపీఏ హయాంలో కూడా మీరు కూడా చెప్పినటువంటివి ఇవి. మరి ఈ రోజు ఇప్పుడు మీరు 12 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉంది కదా, కేంద్రంలో అధికారంలో ఉంది కదా, ఏం చేశారని అడుగుతున్నారు కదా. అంతకు ముందు ఉన్నదంతా ఎవరు? That is what we have given such kind of institutions to India. అదేంటే నేను IITs కానివ్వండి, IIMs కానివ్వండి, DRDO కానివ్వండి, ISRO కానివ్వండి, యూ నేమ్ నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ కానివ్వండి. నవ్వడం కాదు మిత్రమా, నేను మాట్లాడేది ఇండియా ఈరోజు మేము వేసినటువంటి పునాదులు గట్టిగా ఉండడం వల్ల ఈ రోజుకు దాని మీద నిలబడుతుంది ఇండియా. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ద ఫౌండేషన్ వీ హ్యావ్ లేడ్ ఫర్ దిస్ ఇండియా. మీరు ఒక్క ట్రేడ్ అగ్రిమెంట్ చెప్పండి 12 సంవత్సరాల్లో ఎవరితో చేశారో చెప్పండి. RECP క్యాన్సిల్ చేసేసారండి. ఒక్క ట్రేడ్ అగ్రిమెంట్ చెప్పండి నాకు. ఒక్క ఇన్స్టిట్యూట్ మీరు తీసుకొచ్చింది 12 సంవత్సరాల్లో చెప్పండి. యూ టేక్ యువర్ టైం, టేక్ 2 minutes ఆఫ్ యువర్ టైమ్. ఐ రిక్వెస్ట్ మేడం గారు, ఒక్క ఇన్స్టిట్యూట్ అండి, ఒక్క ఇన్స్టిట్యూట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ యూ హ్యావ్ నాట్ బ్రాట్ టు ఇండియా. ఒక్క ఇన్స్టిట్యూట్ గురించి నేను మాట్లాడుతున్నాను. హ్యావ్ యూ ఈవెన్ థాట్ అబౌట్ ఇట్? మనకి దాని గురించి వద్దండి. ట్రేడ్ అగ్రిమెంట్స్ దాని గురించి లేదండి. చైనా గురించి నథింగ్. నేనేం మాట్లాడదలుచుకుంటున్నానంటే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికం ఇంతమంది యువత ఉన్నప్పుడు, అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్లో ఉన్నప్పుడు వారికి జాబ్స్లో తీసుకురావాలి అని అంటే వారికి కావాల్సినటువంటి ప్రోత్సాహాలు కానివ్వండి, వారికి కావాల్సినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానివ్వండి, వారికి కావాల్సినటువంటి ప్రొడక్టివిటీ పెంచడానికి గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ టుగెదర్. గో అండ్ సీ హౌ చైనా ఇస్ డూయింగ్ దిస్. Go and see. You don't do 9 to 5 జాబ్ చేస్తేనే ఉద్యోగం, లేకపోతే ఉద్యోగం లేదు, లేకపోతే నీకు ఇంకో రకంగా నువ్వు ఉద్యోగం చేయలేవు. దిస్ ఈస్ వాట్ యూఆర్ టీచింగ్. 58 రూపీస్ ఉన్నటువంటి డాలర్ టు ఇండియన్ రూపీస్ టుడే ఇట్ ఈస్ at 96. You have promised మోదీ జీ, you have promised मैं 50 के अंदर करके दिखाऊंगा అని చెప్పేసి మీరు చెప్పారండి. విశ్వగురు అని చెప్తారండి, మీరు ఆత్మనిర్భర్ భారత్ అని చెప్తారండి. వెరీ సెల్ఫ్ రిలయంట్ ఇండియా. ఈరోజు కాటన్ ఎక్స్పోర్ట్, లెట్ మీ టాక్ అబౌట్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ మేడం. అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్లో కాటన్ ఏదైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తామో అది కూడా చేయడానికి లేదు. డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ కమ్ అప్ అండ్ క్లియర్లీ సెడ్, నేను కాటన్ పంపిస్తాను, మీరు తీసుకోండి అని చెప్పేసి దాని మీద 0% టారిఫ్ వేశారండి. మన ఫార్మర్స్ ఎక్కడికి పోవాలండి? హ్యావ్ యూ ఈవెన్ థాట్ అబౌట్ దిస్ ఫారెన్ పాలసీ?
మనం మాట్లాడడం కదండి, మనకు కావాల్సినటువంటి అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అవి కూడా మనం ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాము. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఈస్ ఇంపోర్ట్స్ గురించి మీరు మాట్లాడారు, వెరీ గుడ్. దెన్ వాట్ అబౌట్ ఎక్స్పోర్ట్స్? హ్యావ్ యూ డన్ ఎనీ అటెంప్ట్? ఏమైనా మీరు చేశారా? ఎక్స్పోర్ట్స్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కానివ్వండి, ఇక్కడ కావాల్సినటువంటి ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి, ఐటీ ప్రొడక్ట్స్ కానివ్వండి, మీరు బయటకు పంపించే దాంట్లో పెంచడానికి ఏమైనా పని చేశారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఆర్ ద 2 key technologies టుడే ఇన్ 2026. వాట్ హ్యావ్ యూ డన్? లెట్ మీ ఆస్క్ యూ స్ట్రైట్ క్వశ్చన్. ఒక్క సమిట్ పెడతారు మేడం అక్కడ ఇన్ ఢిల్లీ, దే బ్రింగ్ ఎ రోబో, ఒక రోబోని తీసుకొచ్చేసి గల్గోటియా యూనివర్సిటీ గురించి నవ్వులు పాలైపోయి వెళ్ళిపోయారు మేడం. దిస్ ఇస్ వాట్ ఇండియా ఇస్ మెంట్ ఫర్. ప్లీజ్ అండర్స్టాండ్. నేను ఏం మాట్లాడుతున్నాను అని అంటే, సెల్ఫ్ రిలయంట్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ అని అన్నప్పుడు, మన భారతదేశానికి విశ్వగురు అని అన్నప్పుడు, మన కాళ్ళ మీద మనం నిలబడడానికి మీరు ఏం చేశారని చెప్పేసి. గ్లోబల్ క్రైసిస్ ఉంది, నేను కాదడం లేదు. జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి, నేను కాదడం లేదు. కానీ ఒక లీడర్ అనేవారు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రజల్లో కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంటుంది. వారికి వెన్నుదన్నుగా వారికి ఉండేటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాల్సింది వారికి బాధ్యత ఉంటుంది. ఎకానమీని షీల్డ్ చేసేటువంటి బాధ్యత వారి మీద ఉంటుంది. అది చెయ్యట్లేదు అని చెప్పేసి నేను అంటున్నాను. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్, ప్రూఫ్ ఆఫ్ ఫెయిల్యూర్ అండి. దిస్ ఇస్ ద ప్రూఫ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. యు హావ్ సీన్ ఆన్ మండే, ట్యూస్డే, and I'm telling you madam, there will be a high rise of unemployment. You list this. నేను చెప్తున్నాను, high rise of unemployment, high rise of inflation, and it is because of this people will lose their lives. People will lose their lives. వారు ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని బ్రతకాల్సి వస్తుంది. ఎందుకంటే పావర్టీ వైపు వెళ్తున్నాము. ఇండియా అండర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 2004 నుంచి 2014 వరకు 7% growth we have given. In 2008 when there is a collapse of Lehman Brothers in USA, how the global recession has happened, దాంట్లో నుంచి కూడా బయటపడేది. It is because of the financial structure, it is because of the inclusive discipline మేము తీసుకురావడం వల్ల. ఆ రోజు అటువంటి పాలసీస్ వారు, he is an economist. Please understand, Dr. Manmohan Singh garu, he was an economist. Yes. You know, వారు పివి నరసింహారావు గారి క్యాబినెట్ లో కూడా ఇబ్బందులు వచ్చినప్పుడు బయటికి తీసుకొచ్చారు. దాని తర్వాత 2004 నుంచి 2000 టుడే వేర్ ఇస్ ద ఫైనాన్స్ మినిస్టర్? డస్ షీ హ్యావ్ ఎనీ ఐడియా? పేపర్లు లీక్ అవుతున్నాయి ఇంటర్లో. ఇక్కడ మనం చూసుకుంటే, I don't want to deviate. పేపర్లు లీక్ అవుతున్నాయి మేడం. 22,79,000 పిల్లలు ఎగ్జామ్స్ రాసినటువంటి ఎగ్జామ్ మీరు పేపర్లు లీక్ చేస్తే, ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉంటే, దిస్ ఇస్ ఫ్యూచర్ మేడం. బాధతో చెప్తున్నాను నేను. పిల్లలు ఎంత కష్టపడి, రాత్రి బావులు కష్టపడి ఎగ్జామ్ రాస్తారండి. ఒక్కొక్క గంటకి స్కెడ్యూల్ వేసుకొని రాస్తారండి. మీరు వారిని కూడా పట్టించుకోకుండా మీ పిల్లలు మాత్రం బయట చదువుతారండి. ధర్మేంద్ర ప్రధాన్ గారి పిల్ల బాబు బయట చదువుతారండి. రవికుమార్ గారు, దేశం పట్ల ప్రేమను వ్యక్తపరిచేటువంటి సమయం వచ్చింది అని మీరు చెప్పారు. అటు ప్రజలకు కావచ్చు, ఇటు విపక్షాలకు కావచ్చు, సహకరించాలి అని మీరు కోరుతూ ఉన్నారు కదా. దేశ ప్రజల్ని త్యాగాలు చేయమని చెప్పడం ఆ విషయం ఓకే, బట్ అంతటితోనే సరిపోదు కదా. 12 ఏళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఏం చేసింది? ఆత్మనిర్భర్ భారత్ అని చెప్తారు, సెల్ఫ్ రిలయంట్ కంట్రీగా దీన్ని మార్చలేకపోయారు. మీరు దీంట్లో ఫెయిల్ అయ్యారు. మీ ఫారిన్ పాలసీస్ని ఎండగడుతూ ఉన్నారు. ఇక్కడ మీ ట్రేడ్ అగ్రిమెంట్ లేదని చెప్తున్నారు. ఎక్స్పోర్ట్స్ ఏమైనా పెంచారా అని అడుగుతున్నారు. 12 ఏళ్ల కాలంలో ఏం చేశారు భారతదేశానికి? నుమన్ గారికి మీకు కూడా నేను నుమన్ గారి దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన సపోర్టివ్ గా మాట్లాడతారు అనుకున్నాను, కానీ ఆయన విమర్శలకే ప్రాధాన్యత ఇచ్చారు ఆయన వర్షం. నేను ఒక విషయం చెప్తాను, నుమన్ గారు గుర్తుపెట్టుకోండి. ఇండియా ఒక గ్రోత్ స్టోరీ కంపారిటివ్లీ 2004 to 14 అండ్ 2014 to till date. యూపీఏ హయాంలో రియల్ జీడిపి 13.71 lakh crores ఉంది. 2013 and 14 బడ్జెట్ చెప్తున్నారు. ఇప్పుడు 47.89 lakh crores ఉంది. నుమన్ గారు మీరు తెలుసుకోవాలి. తర్వాత జీడిపి గ్రోత్ మీ హయాంలో ఫ్రజైల్ 5 లో ఉండేది, ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఉన్నది. ఇన్ఫ్లేషన్ మీ హయాంలో 9.5% ఉండేది, ఇప్పుడు 2.4% ఇన్ఫ్లేషన్ ఉన్నది. రిజిస్టర్డ్ స్టార్టప్స్ మీ హయాంలో 350 ఉంటే ఇప్పుడు 1,80,000 రిజిస్టర్డ్ స్టార్టప్స్ ఉన్నాయి. దాని తర్వాత ఏమవుతుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. వినండి, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ 48.5 నెగటివ్ స్పేస్ లో ఉండింది, మీరు నెగటివ్ జోన్ లో ఉండింది మీ హయాంలో. ఇప్పుడు 59.2 అంటే 17.5 years అహెడ్ లో ఉన్నది. How many MSMEs? Let me ask you straight question, Ravi garu. How many MSMEs నేను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీరు పెంచారని అంటున్నారు. How many MSMEs have you increased? Give me the number. చెప్పండి సార్. 1.8 lakh స్టార్టప్స్ పెరిగినాయి.
ఎన్ని బంద్ అయ్యాయి సార్? 1.8 lakh startups ఎన్ని క్లోజ్ అయ్యాయి? నేను ఒక విషయం చెప్తాను. స్టార్ట్అప్ ఇస్ సంథింగ్, వెంచర్ క్యాపిటలిస్ట్ వచ్చేసేసి ఏంజల్ ఫండింగ్ వచ్చిన తర్వాత ఇట్ హస్ టు కన్వర్ట్ ఇంటూ ఏ కంపెనీ. హౌ మెనీ హావ్ క్లోజ్డ్? హౌ మెనీ హావ్ క్లోజ్డ్? yes నుమాన్ గారు ఆయన కంప్లీట్ చేశాక మీరు ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. సెన్సెక్స్ గురించి చెప్తాను. మీ హయాంలో 18,500 పాయింట్స్ ఉండేది, ఇప్పుడు 79,800 పాయింట్స్ జరిగింది. మంత్లీ ఎక్స్పోర్ట్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ మిస్టర్ నుమాన్ గారు, $25 బిలియన్ ఉండేది 2013 జూలై కల్లా, ఇప్పుడు $68 బిలియన్. ఇప్పుడు 25 కి 68 ఎక్స్పోర్ట్స్ ఎంత పెరిగినాయి? మంత్లీ ఎక్స్పోర్ట్స్ ఎంత పెరిగినాయి? మంత్లీ ఎక్స్పోర్ట్ చెప్తున్నాను, మంత్లీ ఎక్స్పోర్ట్స్ 3 టైమ్స్ అయింది మీ హయాంకి, మా టైంకి 3 టైమ్స్ అయింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఫారెక్స్ రిజర్వ్స్ మీ హయాంలో $304 బిలియన్ ఉండేది, ఇప్పుడు $701 బిలియన్ మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి యాజ్ ఆన్ టుడే. దాని తర్వాత కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 4.8% ఆఫ్ జీడిపి మీ టైంలో ఉండేది, ఇప్పుడు అండర్ 1% జీడిపిలో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ నడుస్తూ ఉంది. ఇంకా మీకు ఇంకేమైనా డాటా కావాలంటే మీరు సెపరేట్ ఒక చర్చ పెట్టండి. మీరు ఎంఎస్ఎంఈల గురించి అడుగుతున్నారు, ఎంఎస్ఎంఈల గురించి చెప్తాను. దాని తర్వాత మీ హయాంలో మీరు ఏ విధంగా అయితే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ని మీరు ఏ విధంగా నడిపించారు, ఇప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఏ విధంగా నడుస్తున్నాయి, మీ హయాంలో పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఎంత బ్లీడింగ్ అయ్యేవి, ఇప్పుడు మోడీ గారి హయాంలో 2014 నుంచి ఇప్పటి అమ్ముకున్నారు, వరకు మొత్తం పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ మొత్తం అమ్మేసుకున్నారు. ఏ విధంగా రైల్వేస్ అమ్ముకున్నారు, ఎయిర్వేస్ అమ్ముకున్నారు, ప్రతి ఒక్కటి అమ్ముకున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్ముకున్నారు, ప్రతి ఒక్కటి అమ్ముకున్నారు. మీరు అంటున్నారు వీవర్ బ్లీడింగ్ అన్నారు కదండి, మీరైతే అమ్ముకున్నారు. హర్ చీజ్ బేస్డ్ హర్ చీజ్ ప్రతి ఒక్కటి అమ్ముకున్నారు. ఏం మిగిల్చారు చెప్పండి? విచ్ పబ్లిక్ గవర్నమెంట్ కంపెనీ ఏదైతే ఉందో ఏ కంపెనీని మీరు ఉంచారు? ఆఖరికి ఎల్ఐసి ప్రాఫిట్స్ ఇచ్చేటువంటి ఎల్ఐసిని కూడా మీరు అమ్మకానికి పెట్టారండి. మీరు అమ్ముకున్నారని మాట్లాడుతున్నారు. Yes. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆ వర్డ్ వాడతారని చెప్పి. That is what happened. ఇన్వెస్ట్మెంట్ మీరు వినండి సార్, కొంచెం వినండి సార్. మీరు చదువుకున్న వాళ్ళు, మీరు బాగా చదువుకున్న వాళ్ళు, మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను మాట్లాడే భాష. డిస్ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ స్టార్ట్ చేసింది ఎవరి హయాంలో సార్? మన్మోహన్ సింగ్ గారి హయాంలో స్టార్ట్ చేయలేదా? మన్మోహన్ సింగ్ గారు అంతకు ముందు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు రిఫర్ చేసింది కాదా డిస్ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి? అమ్ముకోవడం కాదా? పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ లో భారత ప్రభుత్వం పర్సెంటేజ్ ఆఫ్ షేర్ తగ్గించుకోవడం వేరు, కంప్లీట్ గా ప్రైవేటీకరణ చేయడం వేరు. ప్లీజ్ మేడం అండర్స్టాండ్ ద డిఫరెన్స్. పర్సెంటేజ్ ఆఫ్ షేర్ ని తగ్గించుకోవడం వేరు. 51% ఆల్వేస్ యూస్ టు బి అ పబ్లిక్. 51% ఏదైతే ఉంటుందో 51% ఆల్వేస్ యూస్ టు బి అ పబ్లిక్ మనీ. మీరు చెప్పడానికి అగ్రీ అవుతున్నారు, బట్ పర్సెంటేజ్ మాత్రమే తగ్గించుకుంది ఆనాడు యూపీఏ గవర్నమెంట్. మీరు కంప్లీట్ గా ప్రైవేటైజేషన్ చేయలేదు అని అంటారు. రోజా గారు నన్ను అడ్డం పడడం ఎందుకండి? మీరు సబ్జెక్టు మాట్లాడుతున్నప్పుడు, అంత పెద్ద అకాడమిక్ చర్చ జరుగుతున్నప్పుడు మీరు అడ్డం పడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు అకాడమిక్ చర్చ చేస్తున్నారు, ఆ చర్చ చేయండి, నంబర్స్ మాట్లాడుతున్నారు, వివిధ అంశాలు మాట్లాడుతూ వాటి గురించి నేను సమాధానం ఇస్తున్నాను. మీరు కేవలం రాజకీయ అంశాలు విమర్శలకు తావిస్తే, కలగలుపు చేస్తే అది కరెక్ట్ కాదు, వినే వాళ్ళకు కూడా అర్థం కాదు. మీరేమంటున్నారు? అమ్ముకోవడం అంటున్నారు. కంపెనీలు మీరు అమ్ముకున్నారు, ప్రభుత్వ కంపెనీలు అంటారు. నేనేమంటున్నాను, ఆ అమ్ముకోవడం స్టార్ట్ చేసింది మీ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు సిఫార్సుల నుంచి ఇప్పటి వరకు అదే కదా సార్ స్టార్ట్ అయింది. నేను ఇంకోటి ఏమంటున్నా, అదే ప్రభుత్వ రంగ సంస్థల్లో మీ హయాంలో ఏ విధంగా నడిచినాయి, ఎన్ని నష్టాల్లో నడిచినాయి, ఎంతవరకు ఆ యొక్క కంపెనీలకు నష్టాలు ఉన్నాయి మీ హయాంలో, మా హయాంలో ఎంతవరకు లాభాల్లో నడుస్తుంది ఒక్కసారి చెక్ చేసుకోండి. కంపెనీ టు కంపెనీ మీరు యావరేజ్ గా తీసుకోండి, మీరు కంపెనీ టు కంపెనీ కంపేర్ చేసుకోండి, యాపిల్ టు యాపిల్ కంపేర్ చేసుకోండి, మీకు తెలుస్తుంది. ఇంకో విషయం కూడా చెప్తున్నా మేడం, ఏదైతే చైనా నుంచి 6,000 పైగా ప్రొడక్ట్స్ ఇప్పటికి కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అని చెప్పేసి ఏదైతే నుమన్ గారు చెప్తున్నారో, నుమన్ గారు మీరు ఒక విషయం తెలుసుకోండి. మేము వచ్చిన తర్వాత, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2004 నుంచి 2014 వరకు మీ హయాంలో ఏ మొబైల్ ఫోన్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది, ఏ ఒక్క 2 వీలర్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యేది, ఏ ఒక్క 2 వీలర్ కాంపోనెంట్స్, ఏ 4 వీలర్ కాంపోనెంట్స్, ఏ ఒక్క వేరే మెషినరీ యొక్క కాంపోనెంట్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యేవి. ఇప్పుడు ఏమేమి మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి ఇండియాలో, ఇప్పుడు ఏ మొబైల్స్ ఇండియాలో తయారవుతున్నాయి, ఏ మొబైల్స్ చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మేము చెప్తున్నాను సార్, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మన చేతిలో 6,000 ప్రొడక్ట్స్ అంటున్నాను, 6,000 ప్రొడక్ట్స్, నాట్ జస్ట్ ఫోన్స్, నాట్ జస్ట్ ఫోన్స్. మీరు 60 ఏళ్లలో
మీరు 60 ఏళ్లలో చేయలేకపోయింది అవును, 12 ఏళ్లలోనే భారత్ సాధ్యం ఎనిమిక్స్ కావాలంటే లిమిటెడ్ కష్టం. మేము ఇచ్చినాము, 60 ఏళ్లలో హెచ్ఎంటి మేము ఇచ్చినాము. ఇక మీరు ఈ రకంగా ఏం చేయలేదు అన్నట్టు ఎట్లా మాట్లాడతారండి రవి గారు? వి హావ్ గివెన్ ద గ్రేట్ ఇన్స్టిట్యూషన్స్. నుమాన్ గారు Homi Bhabha Research Institute, BAC, we have given, ISRO, we have given, DRDO, we have given, ఇన్ని ఇన్స్టిట్యూట్స్ ఇచ్చినప్పుడు మీ ఎయిమ్స్ we have given, IITs we have given, IIMs we have given. మీరు ఇంత ఇన్స్టిట్యూట్స్ ఇచ్చిన తర్వాత కూడా నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ మేము తీసుకొచ్చాం, ప్లానింగ్ కమిషన్ మేము తీసుకొచ్చాం. మీరు ఇంత గట్టి పునాదులు ఉన్నటువంటి దేశానికి మీరు రకంగా మాట్లాడడం సబబు కాదు మిత్రమా. మీరు ఇట్లా మాట్లాడకండి, దట్ ఏం చేయలేదని చెప్పేసి మాట్లాడడం మాత్రం చాలా తప్పు. మీరు తీసుకురాలేదు అంటలేదే, మీరే తీసుకొచ్చారు. మీ హయాంలోనే వచ్చినాయి ఇవన్నీ కూడా. కానీ మీ హయాంలో వాటి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండిందంటే ఒక్కసారి గుర్తు తీసుకోండి. రేపో మాపో ఊడిపోయే ముక్కలా ఉండిన ఆ కంపెనీల పరిస్థితులన్నీ కూడా మీరు తీసుకొచ్చిన ప్రతి హెచ్ఏఎల్ కావచ్చు, డైనమిక్స్ కావచ్చు, లేకపోతే మీ హెచ్ఎంటి కావచ్చు, మీరు ఏ కంపెనీ మీరు తీసుకొచ్చారు కదని అనట్లేదు. కానీ మీ హయాంలో వాటి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండింది ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆలోచించండి. ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి వాటి యొక్క పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. ఇదే బీడీఎల్ పరిస్థితి ఏ విధంగా ఉన్నది, మీ హయాంలో బీడీఎల్ పరిస్థితి ఏ విధంగా ఉండేది ఒక్కసారి ఆలోచించండి. ఈ భారత్ డైనమిక్స్ నుంచి ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కొత్త ఉత్పత్తులు బయటకు వస్తున్నాయి. మన సైనిక రంగానికి కావాల్సినటువంటి ఆయుధాలు ఏ విధంగా తయారు చేయగలుగుతున్నాం. ఇదే హెచ్ఏఎల్ నుంచి ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, సైనిక సంబంధించిన ఆయుధాలు ఉత్పత్తి ఎంత పెరిగింది ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ హయాంలో ఎందుకు జరగలేకపోయింది? మీ హయాంలో ఎందుకు చేయలేకపోయారు? మీ హయాంలో ఎందుకు ఆ కంపెనీలన్నీ కూడా రక్తం ఓడుతుండే? ఎందుకంత దారుణంగా ఉండేది? మేము వచ్చి చేసినాం కదా, వాటిని ఇంకా బలపరిచినాం కదా, వాటిని ఇంకా స్ట్రాంగ్ గా తయారు చేసినాం కదా. మరి ఏ భాషలో మాట్లాడమంటారని చెప్పండి. పబ్లిక్ లో మాట్లాడే మాస్ భాషలో మాట్లాడమంటారా? మీరు ఒక చదువుకునే వ్యక్తిగా నేను రామ్మోహన్ రావు గారితో మాట్లాడాలి. నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు దేశ ప్రయోజనాల రీత్యా దేశ ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అగమ్య గోచరంలోకి వాళ్ళని నెట్టివేయకుండా మీరు ఒక మంచిగా దేశ హితం కోసం మంచిగా మాట్లాడండి. పాజిటివ్ గా దేశ ప్రజల్ని తీసుకెళ్లి వెళ్ళండి. దేశ ప్రజల మనసులో మీరు ఏదో రకమైన అలజడి సృష్టించాలని, భయోత్పాదం సృష్టించాలనే ఉద్దేశంతో మీరు మాట్లాడకండి. రాజకీయాలు పక్కన పెట్టి ఒక బాధ్యతాయుతమైన పార్టీగా, ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా దేశ ప్రయోజనాల కోసం మాట్లాడండి. ప్రజలకు మంచి చెప్పండి. ఈ దేశ ప్రయోజనం జరిగే విషయాలు ప్రజలకు తీసుకెళ్ళండి. కానీ మీరు దేశ ప్రయోజనాలు విచ్ఛిన్నమయ్యే విధంగా, దేశ ప్రజల్లో అలజడి సృష్టించే విధంగా మాత్రం మాట్లాడకూడదని చెప్పేసి కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీని విజ్ఞప్తి చేస్తుంది. రైట్ రామ్మోహన్ రావు గారు, 2026 నాటికి భారత సిఏడి మన జీడీపీలో 2% చేరుతుందని చెప్పేసి IMF అంచనా. సో ఈ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే అంటే ఈ స్థాయి లోటు రూపాయి విలువపై ఎంత ఒత్తిడి పెంచుతుంది అని అంటారు. అండ్ దీనిని కట్టడి చేయడానికి అంటే కేవలం ప్రజలు పొదుపు చేస్తే సరిపోతుందా? దీని నుంచి మనం ఓవర్కమ్ అవ్వగలమా? విజయ్ గారు మంచి ప్రశ్న. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ 80 ఏళ్ళు ఇంకొక సంవత్సరం అయితే భారతదేశ స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు వస్తుంది కదా. ఈ 80 ఏళ్లలో అంత అభివృద్ధి ఏం జరగలేదంటే ఎంత అబద్ధమో, మొత్తం జరిగింది అంటే కూడా అంతే అబద్ధం కదా. ఇద్దరు మిత్రులు విజ్ఞులు చదువుకున్న వాళ్ళు నిజంగా చర్చ ఇట్లాగే దాగా, ఎందుకంటే లెక్కలతో సహా వాళ్ళు ఇద్దరు వివరిస్తున్నారు. నాకు అర్థమైంది, నేను సామాన్య ప్రజల్లో నేను కూడా ఒకటి కనుక నాకు అర్థమైంది ఏంటంటే గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయనేమో రవికుమార్ గారు చెప్పారు, సగం నీళ్లు లేవని నిజానేమో హనుమాన్ గారు చెప్పారు. ఈ రెండు నిజమే కదా. సగం నీళ్లు అని నింపాలి దాన్ని. మనందరూ చేద్దాం అంటున్నాను. నేను చెప్పింది, నేను ఆశావాదం అంటే హనుమాన్ గారు అన్న విమర్శను అంగీకరిస్తుంది. ఆర్థిక స్థితిగతులు పెరుగుతున్నాయి, అభివృద్ధి రేటు పెరుగుతున్నది, కానీ ఆర్థిక అసమానతలు రోజు రోజుకు పెరిగి పేదలు మరింత పేదలు వాడవుతున్నారు. పెద్దలు మరింత పేదల ఆర్థిక సమీకరణాలు చూసుకుంటే అసమానతలు పెరుగుతున్నాయి. ఉన్నవాడికి లేని వాడికి మధ్యన ఢిల్లీ ఆస్మాన్ అంటే నేలకును నాకు ఆకాశానికి ఉన్నంత తేడా కనపడుతుంది అంటున్నాడు. ఉన్నవాడు బాగా ఉన్నవాడు అవుతున్నాడు, లేనివాడు లేని అవుతున్నాడు. నేను ఈ పొదుపు చేయలేదు చెప్తున్నా. పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ, సమస్య లేదంటున్నాను. నెహ్రూడి మించి ఆదర్శవాది, నెహ్రూడి మించి భారతదేశాన్ని అభ్యుదయ పదం నడిపించిన ఒకనాడు బాకరా రంగారు, మనకు నాగార్జున సాగర్, అట్లాగే మనకు ఉక్కు కర్మాగారం, బిలాయి, మన ఇవన్నీ కూడా రూట్కి తెలిసింది వాళ్ళు. కాకపోతే ఎవరంటారు, కానీ ఈ పార్టీ డెవలప్ చేసి ఇప్పుడు ఒక మంత్రిత్వ శాఖనే పెట్టుకోవాల్సి వచ్చింది. వాళ్ళు డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్ కింద ఒక మంత్రిత్వ శాఖనే పెట్టుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా ప్రభుత్వ రంగమే ఉండాలని కోరుకునేవాడు. ఏదైనా ఇప్పుడు ఇది మన పిల్లి నల్లదా తెల్లదా కాదు, చైనా సాగుతుంది కదా, అది ఎలకలు పడతా కావాలి అని మనకు కావాలి. ఇక్కడ కూడా ప్రభుత్వ రంగమా ప్రైవేట్ రంగమా కాదు,
మనకు పని చేస్తుందా కావాలి అనే విషయం కావాలి కదా. ప్రభుత్వ రంగంలో చాలా పరిశ్రమలు విఫలమైనవి, అట్లాంటి కొన్ని అమ్మేషన్ తీసేసుకున్నాం, నడిచేబట్టి బ్రహ్మాండంగా నడిపిస్తున్నాం. భారత్ రైల్వే లిమిటెడ్ లో ఒకనాడు ఆయుధాలు తయారీ చాలా కష్టం, అన్ని దిగుమతి చేసుకున్నాం. ఓఫర్స్ నుంచి మొదలుపెట్టే ప్రతి చిన్న ఆయుధం అక్కడికి దిగుమతి చేసుకున్నాం. ఇవాళ స్వయం సమృద్ధి సాధిస్తున్నామా లేదా? మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని నినాదంగా మిగిలిపోయింది అనే విమర్శ ఉన్నది, కొంతవరకు చేసిందనే సమర్థన కూడా ఉంది కదా. ఇంకా మీరు ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే ఈ 4 అంశాలను మనం ఇట్లా రాజకీయ విమర్శగా చూడొద్దు అంటున్నాం. మోడీ గారు చెప్పిన 4 అంశాలలో డాలర్ మారకం అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మనం నష్టపోతున్నాం, అది నష్టపోకుండా ఉండాలంటే ఉన్నదాన్ని కాపాడుకోవాలి. అంటే బంగారం దిగుమతులు ఆపుకుందాం, మొత్తం కొనొద్దని చెప్పలే కదా. అడ్డగోలుగా 20 నగలు కొన్నా నష్టం లేదు, ఆడంబరాలకి పోవద్దు అని చెప్పారు. పెట్టుబడిగా భావిస్తున్నారు కదా మేడం. నేను దానికి ప్రత్యామ్నాయం కూడా 2 టీవీలు చెప్పారు, నుమాన్ గారు కూడా ఉన్నారు నేను మాట్లాడినప్పుడు. నేనేమంటున్నానంటే కొంచెం పెట్టుబడిగా బంగారాన్ని కాకుండా రియల్ ఎస్టేట్ ను భూమి మీద పాటించండి. బంగారం అనుకున్న వీళ్ళు భూమికి ఉండదు, బంగారం అర్ధరాత్రి అని డబ్బులు వచ్చేస్తాయి మనకు, అందుకనే కదా దాని మీద ఉన్న విలువ. బంగారం భూమి అమ్ముకోవాలంటే టైం పడుతుంది మనకు కనుక. ఇప్పుడు నాగేశ్వరరావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, అట్లా ఇప్పుడు బతికే ఉన్నాడు మురళీ మోహన్ గారు, వీళ్ళందరూ బంగారం కంటే భూమిని నమ్ముకుంటే వాళ్ళు అంత అభివృద్ధి చేసి ఒకనాడు ₹1,00,000 ఎకరం భూమి కొంటే ఇవాళ హైటెక్ సిటీ లో 100 కోట్లకి ఎకరం ఉంది. మరి ఏ బంగారం ఇంకా సాధించి చెప్పండి. అంటే నేనేమంటున్నా అంటే షిఫ్ట్ కావాలి మనకి ఆర్థిక వ్యవస్థలో, ఇప్పుడున్న మూస ధోరణి నుంచి షిఫ్ట్ కావాలనే ఉద్దేశం తీసుకోవాలి. మోడీ గారు చెప్పిన ఎవరు చెప్పిన నెంబర్ 1. రెండోది ఏమంటున్నానంటే మనం డాలర్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుంది? చమురులు. నిజంగా చెప్పానంటే డాలర్ రారాజుగా ఉంది అంటే ప్రపంచ దేశాలకు అన్నిటికీ అవసరమైంది చమురు. మన భారతదేశంలో బంగారం బాగా ప్రాధాన్యత వహిస్తుంది, కానీ చైనాలో ఎవడు బంగారం అడగడు, లేకుంటే మిగతా దేశాల్లో బంగారం మోదే ఉంటది. నల్ల పూసలు కట్టుకుంటారు మనలాగా, మన భారతీయులు కనుక పేదవాళ్ళు ఇట్లా కట్టుకో నల్లదారం కట్టుకుని తిరుగుతుంటారు, వారిని చూస్తున్నాం కదా మనం. అందుకనే ఈ చమురులో పెద్ద ఎత్తున లోపం జరుగుతుంది. దానికి ప్రత్యామ్నాయం చూపించమని మోడీ గారిని అడుగుతున్నాను నేను. ప్రత్యామ్నాయాలు ఏంది? ఇప్పుడు మనకు ఈవీస్ అంటున్నారు, ఈవీస్ ధర తక్కువ చేద్దాం. అట్లాగే దానికి ప్రధానమైన కారణం అమ్మ ఆర్థిక రంగంలో ఒక ఎస్టాబ్లిష్ అనే పరిశ్రమ, ఏవైతే కార పరిశ్రమ ఉంది అనుకోండి, వాడు ఉన్న ఎక్విప్మెంట్ తోనే తయారు చేద్దాం అనుకుంటాడు. ఇప్పుడు ఈవీస్ కావాలంటే మొత్తం షిఫ్ట్ కావాలి, బ్లాంకెటే మొత్తం తీసి పడేయాలి. అది చేస్తలేరు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంతసేపు దీన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కాలం ఇప్పుడు ముహూర్తం ఇప్పుడు వచ్చింది, ఇవాళ ఈవీస్ కు కాలం వచ్చింది కనుక ఈ కొత్త పాత కార్ల కంపెనీలు అన్ని కూడా ఇవాళ దానికి షిఫ్ట్ కావాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఛార్జింగ్ స్టేషన్లే కాదు, మనకు రవాణా రంగంలో అనేక మార్పులు రావాల్సింది. ప్రజా రవాణా పెంచమంటున్నారు. నేనేమంటున్నాను మోడీ గారిని, అయ్యా మనం మెట్రో పెంచండి. మొట్టమొదటి హైదరాబాద్ లో మెట్రో 2వ దశ ఇప్పటికి మొదలు కాలేదు, 2వ దశ గురించి ప్రతిపాదనలు ఉన్నాయి కదా. మెట్రోలో తిరగండి అంటున్నారు కదా. ఒకవేళ ఢిల్లీ తర్వాత మన హైదరాబాద్ దగ్గర మెట్రోకు అత్యధిక ఎక్కువ అంటే సెకండ్ మనమే ఉండేవాళ్ళం. ఇవాళ 7th ప్లేస్ పడిపోయినాం మనం. అహ్మదాబాద్ మనకంటే మంచిగా పరిస్థితి వచ్చింది. నేనేమంటున్నాను రాజకీయ కక్షలు పక్కన ఉండండి, బడే బాయ్ చోటే బాయ్ అనుకోండి. నిజంగా మొన్న మోడీ గారును రేవంత్ రెడ్డి గారి సంభాషణను అందరికంటే నేను మొదలు స్వాగతించిన. కేసీఆర్ గారు తప్పు చెప్పినన్న కనుక ఇప్పుడన్నా ఏం చేయాలంటే 2వ దేశ 3వ దేశకు అనుమతించండి, మెట్రో ప్రజా రవాణా వ్యవస్థ బాగుపరచామంటున్నారు కదా. వాళ్ళిద్దరు తిరుగుతారు నుమాన్ గారు రవి గారు నాకు తెలియదు, కానీ నేనైతే సిటీ బస్ కూడా ఎక్కుతా. ఒక్కడిని పోతే కారు వాడ, ఖచ్చితంగా బస్సులో పోతా. మనం పాటిద్దాం, పొదుపు కాదు ఇది, మన జీవన విధానం. మనము పటేల బొర్ర వంకర అంటే అమ్మలి గారకుండా చూడరా అని అంట. నేనేమంటున్నానంటే మన మధ్యతరగతి మనస్తత్వం అట్లా ఉంటది, మనం మలుసుకొని తిరుగుతాం. ఎంతవరకు వీలు ఉంటే అంతవరకే ఉంటది. మంచం ఎంత ఉంటే కాళ్ళు నరికేసుకోం, మనం మంచం అన్నట్టే మనం మలుసుకుంటాం. మూడోది ఏంటి, డాలర్ విలువ మనకి ఎక్కడ డాలర్ మనకు నష్టపోతుంది, ఎక్కడ ఫారిన్ ఎక్స్చేంజ్ పోతుంది? ఒకటి చమురు, రెండోది ఇది నూనె గింజలు. వంట నూనెలు వాడని తప్ప ఇంకా అంటున్నారు. నూనె గింజల్లో మనం 80% దిగుమతి చేసుకుంటున్నాం. ఆఖరికి నూనె గింజలు అట్లాగే పప్పు దినుసులు మనం పండిస్తలేము. ఒకనాడు వండించిన వాళ్ళు పండిస్తలేము, దానివల్ల డాలర్ పోతుంది కదా. ఇట్లా ఒక 4 ఎరువులు, ఈ 4 రంగాలలో మార్పు రావాలని. ఇంకొక ప్రశ్న ఏంటంటే డాలర్ బలపడి రూపాయి విలువ కనుక పడిపోతే ద్రవ్యోల్బణము ఆకాశాన్ని దాకుతుంది, ఇది చెప్తూనే ఉన్నారు మీలాంటి నిపుణులందరూ. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో సామాన్యుడి కొనుగోలు శక్తిని కాపాడడానికి గవర్నమెంట్ వద్దున్నటువంటి ప్లాన్ బి ఏంటి సార్? ఏముండాలి? దాని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటేమో బంగారం వాయిదా వేసుకోవాలి, కొనుగోలు ఎవరిని కొనొద్దు అంటున్నాడు. ఎవరైనా పెళ్లి చేసుకుంటే తురవ మాసం కొనుగోలు ఎవరు వద్దు అంటారు. ఖచ్చితంగా కావాల్సింది సెంటిమెంట్ ప్రకారం. పెట్టుబడిగా భావించే బంగారాన్ని కొనొద్దు అంటున్నాడు. 1 కోటి మంది జనాభా దీని మీద ఆధారపడి నువ్వు అంటున్నాడు, దానికి అంగీకరిస్తున్నాడు. కానీ బీడీల పరిశ్రమ మీద కూడా వేల మంది ఆధారపడుతున్నారు, లక్షల మంది ఆధారపడుతున్నారు. బీడీ తాగితే నష్టం అనే కదా మనం పరిశ్రమను పోయినా సరే వాళ్ళ ఉపాధి ఇంకో రకంగా చూసుకుందాం. బీడీ తయారు వద్దని పురేపం వేసినాం కదా, మనం ఎందుకు వేసింది చెప్పండి. అంటే వినదగును ఎవరు చెప్పినా అన్నట్టు, ఒకనాడు నెహ్రూ చెప్పినా విందామంటున్నా, ఒకనాడు ఇందిరాగాంధీ చెప్పినా విందామంటున్నాను, ఒకనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పినా వినాలి, ఇవాళ మోడీ గారు చెప్పినా వినాలంటున్నాను. వాళ్ళు చెప్తే మంచిది, వీళ్ళు చెప్తే చెడ్డది ఎట్లయితే అంటున్నా. ఆనాడు ఇదే పదాలు వాడికి కదా కొంచెం ఎక్కువ తక్కువ అంటున్నాను నేను. అందుకనే ఇవాళ డాలర్ పెత్తనాన్ని అరికట్టడం, ముఖ్యంగా ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలను మనం ఇప్పటికి ఒక మాట చెప్తారమ్మా.
ప్రపంచంలో 6వ దేశంగా ఉన్నాం. మన విదేశీ మార్క ద్రవ్య మన నిల్వలో మనం చూసుకుంటే 5వ దేశంగా రావాలని కోరుకుంటున్నాం. 7వ దేశంగా పడిపోవద్దు. అంటే మన ఫారెన్ ఎక్స్చేంజ్ నిల్వలు ఎంత ఉన్నాయి? సరిగ్గా 9 నుంచి 11 నెలలు. ఇప్పుడున్న పరిస్థితి ఇట్లే నడిస్తే 9 నెలలు అయిపోతాయి అనుకోండి. అప్పుడు ఏం చేద్దాం మరి? ఆ తర్వాత చిప్ప అందరు బిచ్చ పట్టుకుందామా? అట్లా కాకుండా ఇప్పుడు ప్రమాద గంటికలు మోగుతున్నాయి కనుకనే భారతదేశ ప్రజలందరం ఏకంగా ఇటువంటి చర్యలు పాటుపడదాం, ఇటువంటి పొదుపు చర్యలు చేద్దాం అంటున్నాను. ఈ పొదుపు చర్యల వల్ల మన జీవితము, ప్రపంచ ప్రజలు, మన దేశ ప్రజల జీవితం మారాయా? మనం మొత్తం ఉండగొట్టుకుందామా? వాళ్ళ గ్యాస్ బండ ఒకటి తక్కువ, ఒకటి ఉండాలని ఇంకోటి తెచ్చుకుంటే ఉన్నంత ధీమా, ఒకటి అయిపోయింది ఇంకోటి నడుస్తుంది అంటే మనకు ఆ ధీమా ఉంటుందో? ఇంకోటి కావాలని కోరుకుంటామా కోదా? అందుకని ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు గ్యాసే తీసుకుందాం. గ్యాస్ విషయంలో, పెట్రోల్ డీజిల్ విషయంలో చాలా వరకు హైప్ క్రియేట్ చేశారు, వరకు పానిక్ సిచ్యువేషన్ చేశారు. కానీ గ్యాస్ ఇదివరకు కూడా కాలే కదా. ఇవాళ వంట గ్యాస్ 5,000కి అమ్ముతున్నారు. 5,000కి ఒక సిలిండర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి? అంటే అక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత లేదా? ఇక్కడ సివిల్ సప్లైస్, అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉందా లేదంట? పానిక్ సిచ్యువేషన్ కాదు, వాళ్ళు నిజంగా లేక బాధపడుతున్నాం కదా. అందుకని ఆర్థిక సూత్రాలు చెప్పే ముందు మనం ఆచరించి చూపిద్దామంటే మోడీ గారు ఒక్కరు ఆచరించారు. నేను ఎమర్జెన్సీ పీరియడ్ లో మా పంచాయతీ ఆఫీసులో ఉదాహరణ చెప్తానమ్మా, ఒక 100 బ్రోచర్స్ వస్తుంది, రకరకాల బ్రోచర్స్ వస్తుంది, మంచి అందమైన కలర్లో ఉన్నప్పుడు. అయితే అది ఎందుకు చేసిందంటే ఆనాడు ఆర్థిక సంస్కరణల కోసం, ఆర్థికంగా మనం బాగుండాలంటే ఈ సూత్రాలు పాటించండి అని. ఇవాళ మోడీ గారు ఏం చెప్పిండో మీరు ఒకసారి ఎమర్జెన్సీ పీరియడ్ చూడండి. ఇందిరాగాంధీ గారు 75లో ప్రతి పంచాయతీ ఆఫీస్ పంపించారు. ఇవన్నీ ఇప్పుడు నేను మోడీ గారు చెప్తాను సూచనలన్నీ కూడా. ఎమర్జెన్సీ అనుశాసన పర్వం అని కమ్యూనిస్టులు ఒప్పుకున్నారు. అనుశాసన పర్వం ఎందుకంటే చెడ్డ కూడా జరిగింది. సంజయ్ గాంధీ లాంటి వాడు ఏదో 4 ఆపరేషన్లు ఎక్కువ చేయించవచ్చు. కానీ ఎమర్జెన్సీ పీరియడ్ లో ప్రభుత్వాధికారులు సరిగ్గా టైం హాజరైంది. అవినీతి చాలా వరకు తగ్గింది. ఇంటికి పోతారనే భయంతో ఎమర్జెన్సీ పీరియడ్ ఎంత నష్టం జరిగిందో అంత లాభం కూడా జరిగింది అంటున్నాం. అందుకే నియంత్రితం కోరుకోం మనం. ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ సూత్రాలను పాటిస్తే మన ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు మనకు ఉంటాయి అనే ఒక మాట వస్తుంది. ఎవరు చెప్పింది? మోడీ చెప్పినా, నుమాన్ గారు చెప్పినా, రవి గారు చెప్పినా, నేను చెప్పినా, మీరు చెప్పినా ప్రజల శ్రేయస్సు కూడా చెప్పిందని మనం తీసుకుందాం. ఈ అభివృద్ధి నిరోధకం అంటారా? ఇవాళ ఆర్థిక మొత్తం అంతా కూడా ఒక ఆర్థిక అసమానతలు పెరిగి ఉన్నవాడి దగ్గర డబ్బులన్నీ పోగవుతున్నాయి, లేని వాడికి ఏకవుతుంది. పొదుపు మంత్రులు ఒక్క మాట చెప్పు. ఇవాళ నేను 2 ఫంక్షన్లు ఆపుకున్నాను పొద్దున్న నుంచి. ఎంత ఆహారం వేస్టేజ్ రోజా గారు, నాకైతే కళ్ళకి నిలిచి ఏంటి అసలు? ఇంత 1000 మంది 2,000 మందిని పిలుస్తున్నారు భోజనాలకు, 5,000 మందిని పిలుస్తున్నారు. ఆహారం అంతా వేస్ట్ అవుతుంది. కనీసం అనాథ శరణాలకు కూడా పంపేపడదు. ఒక దగ్గర ఏమో ఆకలి కోరికలు, ఇంకో దెబ్బ అన్నప్రాసులు అంటున్నాడు. కాళోజీ నారాయణరావు గారి కవిత గుర్తొస్తుంది. ఒకవైపు అన్నప్రాసులు, ఒకవైపు ఆకలి కేకలు, మరోవైపు మన భారతదేశం ఎటుపోతుందని మన రాజకీయ పార్టీలను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. పొదుపు చర్యలు చేపడదాం. మోడీ గారు చెప్పిన, ఇంకెవరు చెప్పిన ఈ 10 సూత్రాలు పాటించాల్సిన అవసరం ఉన్నదంటున్నాను. మోడీ చెప్పినంత మాత్రం తిరస్కరించొద్దు, ఆయన చెప్తేనే ఆచరించాలని ఏం లేదు. కానీ మనకు మన దేశ శ్రేయస్సు గురించి ఆలోచన చేస్తే మాత్రం దీన్ని ముందుకు తీసుకెళ్దాం. విమర్శ ఉంటుంది. నేను చెప్పాను కదా, పొదుపు చర్యలు ప్రభుత్వం నుంచి మొదలు పెట్టారన్నాను. ఇవాళ ఎమర్జెన్సీలో ఏం చేసిండ్రో అది చేయమంటున్నాను. ఇవాళ ప్రభుత్వ కార్లను అడ్డగోలుగా వాడుకుంటున్నారు అంటున్నాను. నేను దాన్ని కంట్రోల్ చేయండి. మీరు ఒక ఆఫీస్ లో 100 లీటర్ల కన్నా ఎక్కువ పెట్రోల్ వాడొద్దు, డీజిల్ వాడొద్దు, కంట్రోల్ చేయండి. ఎందుకు చేయరాదు ఇప్పుడు? అందుకనే ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా పొదుపు చర్యలను ఫస్ట్ మీరు పాటించి చూపించండి, పౌరులను అడగండి. ఆ నైతిక హక్కు మీకు అప్పుడు వస్తుంది. లెట్ మీ కంక్లూడ్. యాక్చువల్లీ ఏదైతే వారు లాంగ్ టర్మ్ ప్లాన్ ఉందో అది తీసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఓన్లీ మాటలతో కాకుండా వారి చేతుల్లో చూపించాల్సిన అవసరం ఉంది. విశ్వగురు, ఆత్మనిర్భర్ భారత్, ఈ మాటలు బాగుంటాయి కానీ అవి కాదండి. కావాల్సినటువంటి యువతకి ఎంప్లాయ్మెంట్ ఏ రకంగా అయితే ఇవ్వాలి, ఏ రకంగా అయితే మ్యానుఫ్యాక్చరింగ్ పెంచుకోవాలి, ఏ రకంగా అయితే ఇక్కడ భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్స్ ఏ రకంగా అయితే పెంచుకోవాలి, దాని మీద ఇండియా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మోదీ గారు ఏదైతే ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి కూడా మోదీ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కదా. యూఏఈ హార్మోజ్ జలసంధికి ఆల్టర్నేట్ గా ఫుజైరా పోర్ట్ నుంచి తీసుకొచ్చేటువంటి ప్లాన్ చేస్తున్నారు. నార్వే, నెదర్లాండ్స్ వీళ్లతో సెమీ కండక్టర్లు వీటన్నిటి కూడా మాట్లాడుతూనే ఉన్నారు. Yes, I'm not denying that. Efforts are being made. But నేనేమన్నాను, కొన్ని తప్పిదాలు కూడా జరిగాయని చెప్పేసి అంటున్నాను. ఇజ్రాయెల్కి వెళ్ళి వారు పెరేడర్లో పెట్టుకొని దే ఆర్ మై ఫాదర్ ల్యాండ్, మై వేర్ మదర్ ల్యాండ్ అని చెప్పేసి మాట్లాడటం, ఇటువంటి తప్పిదాలు, ఇటువంటి మిస్టేక్స్ వీ కెనాట్ ఎఫోర్డ్ టు డూ అని అంటున్నాను. ఎందుకు చెప్తున్నాను అని అంటే, వీఆర్ డిపెండెంట్, అవర్ ఎకానమీ ఈస్ డిపెండెంట్ అపాన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. మనం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్తో మన ఎకానమీ డిపెండ్ అవుతుంది కాబట్టి అందరితో మంచిగా సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. డిప్లొమాటిక్ టైస్ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం మన యొక్క ఎక్స్పోర్ట్స్ని బయట దేశాలకి పంపించాల్సిన
చూపించాల్సిన అవసరం ఉంది, వాటి యొక్క ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మాత్రం తెలియజేసుకున్నాను. ఒకటి మాత్రం సత్యం మేడం, నిన్న కోటక్ మహీంద్రా ఉదయ్ కోటక్ గారు ఇచ్చినటువంటి సిఐఐలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఒకటి మాత్రం మనకు అర్థమవుతుంది, డేంజర్ బెల్స్ మోగుతున్నాయని చెప్పేసి 100% దీంట్లో ప్యానిక్లోకి వెళ్ళిపోతున్నారు ప్రజలందరూ. ఇది ఏదైతే మీరు డిబేట్ పెట్టారో దాంట్లో కూడా చాలామంది ప్యానిక్తో చూస్తున్నారు. నా ఉద్యోగం ఏమవుతుంది, నా ఈఎంఐస్ ఏమవుతుంది, నా ఫ్యూచర్ ఏమవుతుందని చెప్పేసి భయభ్రాంతులకు ఉంది. బట్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు స్టెప్ ఇన్, వారికి మనోధైర్యం ఇవ్వడానికి, మేము తీసుకున్నటువంటి మెజర్స్ ఏం తీసుకుంటున్నామో చూపించడానికి, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడానికి ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు గివ్ దెమ్ ద కాన్ఫిడెన్స్, టు ఇన్స్టిల్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఎస్ చెప్పాలి రవి గారు. ఇప్పుడు ఫైనల్ గా నేను కూడా కంక్లూడ్ చేస్తున్నాను. ఏదైతే భారత ప్రభుత్వం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో, భారత ప్రభుత్వానికి అందరూ అంటే ఇప్పుడు సామాన్య ప్రజలకు అర్థం కాకపోవచ్చు, కానీ మనలాంటి చదువుకున్న వాళ్ళు, బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, లేదా జాతీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కొంచెం మనం ప్రజలకు అర్థమయ్యే విధంగా దాన్ని పాజిటివ్ వేలో తీసుకొని పోతే బాగుంటుందనే ఒక విజ్ఞప్తి అంటే ఒక విజ్ఞప్తి చేసుకోవాలి కదండి. ఒకరికి చేసుకోకపోతే ఎట్లా అర్థమవుతుంది? విజ్ఞప్తి చేసుకున్నాను, డిమాండ్ చేయట్లేదు, అంతకంటే ఎక్కువ చేయలేదు. ఒకటి. రెండోది, ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్లో ఎటువంటి భయాందోళనలు జరగకుండా, ఎక్కడ కూడా ఎటువంటి అలజడులు జరగకుండా, అంటే ఆర్థికమైనటువంటి అలజడులు జరగకుండా ప్రజలందరినీ ఆ బాధ్యత ప్రభుత్వం పైనే ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానిదే ఆ బాధ్యత. ప్రభుత్వం పైన ఎంత ఉంటుందో అదే విధంగా ప్రతిపక్షం పైన కూడా అంతే బాధ్యత ఉంటుందని చెప్పేసి నేను అంటే మీరు ఏ రకంగా ధైర్యం చెప్తారు? అంటే ఈ పానిక్ సిచ్యువేషన్ నుంచి ప్రజలు బయటపడాలి అని అంటే, ఎస్ దీనికి మేము ఇది చేస్తున్నాము, దీనికి మేము ఈ సొల్యూషన్ వెతుకుతున్నాము అనేటువంటి ఒక ట్రాన్స్పరెంట్ ఐడియాస్ మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో అవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఖచ్చితంగా ఇప్పుడు నేను అదే చెప్తాను. ఇప్పుడు గత 2 నెలలుగా, ఇప్పుడు 3 నెలలుగా భారతదేశంలో ఎక్కడ కూడా ధరలు పెరగకుండా ఉండడానికి కారణం ఏంటండి? మన యొక్క రిజర్వ్స్ మనము మొదటి నుంచి పెంచుకుంటున్నాం కాబట్టి. అంతకుముందు చూడండి, మనకు కేవలం 13 రోజులకు సరిపడే రిజర్వ్స్ మాత్రమే ఉండేవి. చమురు నిల్వ చేసుకునే కెపాసిటీ 13 రోజుల వరకే ఉంది. ఇప్పుడు 72 రోజులకు పెంచుకున్నాం గత 12 సంవత్సరాలుగా. హనుమాన్ గారు అంటున్నారు ఏం చేశారంటే, ఎస్ ఇదే చేంజ్. మరి మీ హయాంలో 13 రోజుల వరకే మనం చమురు నిల్వలు పెంచారు. ఇప్పుడు 72 రోజులు పెట్టుకునేంత అంత రిజర్వ్స్ మనకు కెపాసిటీని పెంచుకున్నాం కదా మనం. ఇదే కదా జరిగింది గత 12 సంవత్సరాలుగా. మార్పు ఏంటంటే ఇదే మార్పు జరిగింది. ఇవన్నీ కూడా మీ హయాంలో జరగలేదు, మీ దూరదృష్టి ఉండేది కాదు. ఒకప్పుడు వీరప్ప మొయిలీ గారు 2013 బ్యారెల్ రేట్ ఎంత ఉన్నప్పుడు 2014 లో లెటస్ కంక్లూడ్ బ్యారెల్ రేట్ 2014 లో ఎంత ఉండేది రవి గారు? మేము అప్పుడు పెట్రోల్ రేట్ ఎంతకి ఇచ్చేవాళ్ళము? మీకు డాలర్ రేట్ ఈ రోజు ఎంత ఉంది బ్యారెల్ రేట్? మీరు ఎంతకి ఇస్తున్నారు? లెటస్ టాక్ అబౌట్ ఇట్. మరి ఈ రకంగా మాట్లాడితే ఎట్లా రవి గారు? వి హావ్ గాట్ డిస్కౌంటెడ్ రేట్ లో మనకు వచ్చింది ఆయిల్ ఫ్రమ్ రష్యా డ్యూరింగ్ ద రష్యా అండ్ యుక్రెయిన్ వార్. వి గాట్ డిస్కౌంటెడ్ రేట్. మీరు అదాని అంబానీకి మేలు చూకేర్చే విధంగా చేస్తారు. దిస్ ఇస్ వాట్ ఇస్ ద పాలసీ ఐ యామ్ టాకింగ్ అబౌట్. ఈ యొక్క పాలసీ గురించి మాట్లాడుతున్నాను. రవి గారు టైం లేదు. వేరే మాట్లాడాలి. చర్చ మొదలు ఒక్క నిమిషం రవి గారు. ఏమంటే హక్కులకై కలబడతాం, బాధ్యతలు నిలబడదాం అంటున్నాను. ప్రభుత్వం బాధ్యత ఖచ్చితంగా ప్రజలను ఎడ్యుకేట్ చేసే బాధ్యత ప్రభుత్వానికి. రోజా గారు అడిగినట్టు నేను ఒకటే అంటున్నాను, హక్కులకే కలబడదాం, గట్టిగా కలబడతాం. హనుమాన్ గారితో ఏకీపిస్తా, కానీ బాధ్యతలు కూడా మనం నిలబడదామా అంటున్నాను. ఇవాళ మోడీ గారు చెప్పిందే కదా, రేపు రాహుల్ గాంధీ చెప్తున్నా ఇది విందామంటున్నాను. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ హనుమాన్ గారు, రవికుమార్ గారు, రామ్మోహన్ రావు గారు. థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.